1975లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో పండుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి చుట్టూ 4 డాక్టర్లు ఉన్నారు. ఆ వ్యక్తి పేరు ఎల్కి. అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఆ డాక్టర్లు ఆ వ్యక్తితో, నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడు, మేము టేప్ రికార్డర్ తెచ్చి రికార్డ్ చేస్తాము, నీవు భవిష్యత్తులో నీవు మాట్లాడే మాటలు వినడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత నీవు ఇంకా మాట్లాడలేవు అని అన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తికి నాలుక క్యాన్సర్ ఉంది కాబట్టి ఈ డాక్టర్లు ఆ నాలుకను కట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి నీవు చివరగా మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడితే మేము రికార్డ్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఆ ఎల్కి టేప్ రికార్డర్ని తీసుకుని రమ్మన్నాడు. ఆ డాక్టర్లు వెంటనే టేప్ రికార్డర్ని తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ ఎల్కి హల్లెలూయా 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 అని చెప్పి రికార్డ్ చేయమన్నాడు. ఆ డాక్టర్లు అలాగే రికార్డ్ చేసి అతనికి మత్తుమందు ఇచ్చారు. ఈలోగా చీఫ్ సర్జన్ అక్కడికి వస్తాడు. వాళ్ళని ఎక్స్రే అడుగుతాడు. ఆ ఎక్స్రే తీసుకుని వచ్చి అతనికి ఇస్తారు. అప్పుడు ఆ చీఫ్ సర్జన్ ఈ ఎక్స్రే ఎప్పుడు తీశారు అని అడుగుతాడు. 2 వీక్స్ క్రితం తీసింది అంటాడు. అప్పుడు ఆ చీఫ్ సర్జన్, ఇది నాకు అక్కర్లేదు, ఈ క్యాన్సర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, నాకు ఇప్పుడు తీసిన ఎక్స్రే కావాలి అని అడుగుతాడు. వెంటనే పోర్టబుల్ ఎక్స్రే మిషన్ తీసుకుని వచ్చి మౌత్ ఓపెన్ చేసి ఎక్స్రే తీసి డెవలప్ చేస్తారు. ఆ ఎక్స్రేని పట్టుకుని డాక్టర్లు పరిశీలిస్తూ వెతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ క్యాన్సర్ ఎక్కడా వారికి కనబడలేదు. ఈలోగా ఎల్కేకి మత్తు వదిలిపోయింది, మెలకు వచ్చేసింది. డాక్టర్లు 2 వారాల ముందు తీసిన ఎక్స్రే, ఇప్పుడు తీసిన ఎక్స్రే ఆ ఎల్కేకి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. అద్భుతం ఏంటంటే అతనుకున్న క్యాన్సర్ నుంచి ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ ఎల్కి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ చదవకుండా ఆపేసి యూరోప్, రుమేనియా, బల్గేరియా, హంగేరీ అనే వివిధ దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు.